హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు నీ పెయిన్ స్టార్ట్ అయిందండి. మరి అలాంటి వాళ్ళు డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి అంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి కేర్ వాళ్ళు తీసుకోవాలంటారు? ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చింది సర్వత్రా, ఇది చాలా కామన్. 35 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు 50 తర్వాత వచ్చేవి. 35 మందికి 35 ఏళ్ళ వాళ్ళకి రావడం అనేది చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. క్లినిక్లో 20-30 మంది రోజు కూడా 35 ఏజ్ వాళ్ళు వస్తుంటారు. సో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఈరోజు వచ్చింది నొప్పి, ఒక పెయిన్ కిల్లర్ 2 పెయిన్ కిల్లర్స్ ఒక 2-3 రోజులు వాడండి. ఓకే. చిన్న చిన్న మజిల్ ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు, తగ్గిపోవచ్చు. తగ్గని పక్షంలో వారమైంది తగ్గట్లే, 15 రోజులు తగ్గట్లే, వెంటనే మోకాలులో ఏమి డ్యామేజ్ అయింది అన్నది కనుక్కోవాలి. ఏదో డ్యామేజ్ ఉంటేనే కదా ఆ సిగ్నల్ ఇస్తుంది బయటికి, ఇది డ్యామేజ్ అయింది, దానివల్ల ఇది నొప్పి రూపంలో కన్వర్ట్ అయింది బాబు గమనించుకో, అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ ఐడియా రావాల్సింది, 15 రోజుల కంటే ఎక్కువ నొప్పి ఉంటుందంటే వెంటనే ఒక స్కాన్ చేసుకోవాలి. ఏం స్కాను? ఎక్స్రే కాదు, అల్ట్రాసౌండ్ స్కాను అని ఉంటుంది. డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ అంటే ఏంటిది? నొప్పి డిఫరెంట్ స్ట్రక్చర్స్ వల్ల మోకాలులో రావచ్చు. ఒకటి ఎముకల వల్ల రావచ్చు, దాంట్లో ఎక్స్రే పనిచేస్తుంది. ఎక్స్రేలో ఏం కనపడుతుంది? ఏం కనపడదు, ఓన్లీ ఎముకలు కనపడుతుంది. సో ఎముకలు ఏమైనా ఇరిగాయా, ఎముకల్లో ఏమైనా జబ్బు వచ్చిందా, దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. 99% మనం దెబ్బ తగలకుండా మోకాలను పోస్తే ఎముకలు ఏం కావు, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. దేనివల్ల? సాఫ్ట్ టిష్యూ, మెత్తటి పదార్థాల ద్వారా అది నొప్పి కలిగజేస్తుంది. ఏంటి? మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్, కార్టిలేజ్. ఓకే. బోన్స్ జనరల్గా దెబ్బ తగలకుండా బోన్కి ఏం కాదు. సో ఈ 4 స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, ఈ 4 స్ట్రక్చర్ పరిస్థితి నా మోకాల్లో ఏంటి అన్నది కనుక్కోవడం ప్రతి ఒక్క పౌరుడి రెస్పాన్సిబిలిటీ. ఊరికే పోయి ఏదో డాక్టర్ దగ్గర పోయి అతను ఏదో చెప్పాడని పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, పిచ్చి ఎక్సర్సైజులు, ఫిజియోథెరపీకి వెళ్ళాను, ఆక్యుపంచర్ చేసుకున్నాను, ఒకడు కాల్చాడు, ఒకడు గిచ్చాడు, ఒకడు గిల్లాడు, ఈ ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది మీ మోకాల్లో అన్న ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సరే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓ ఇదంతా ఇట్లా ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. జాయింట్స్ ట్రీట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు, పెయిన్ స్పెషలిస్టులు ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా చాలామంది ట్రీట్ చేస్తారు. కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినండి. ఇప్పుడు ఈ 35-40 ఏళ్ల తర్వాత మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళు 90% దెబ్బ తగలకపోతే కార్టిలేజ్ అరగడం వల్ల నొప్పి వస్తుంది, ఆర్ లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది, ఆర్ మెనిస్కస్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది. సో ఇప్పుడు ఆ అల్ట్రాసౌండ్లో తెలిసిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారో ఆ డాక్టర్ దగ్గర కనుక్కోండి. సార్ ఇప్పుడు ఏం చేస్తారు దీనికి? దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు కార్టిలేజ్ అరిగింది అనుకో, సార్ మొత్తం అరిగిపోయిందా మోకాల్లో? కొద్దిపాటే అరిగిందా తెలుసుకోవాలి. ఒకవేళ కొద్దిపాటే అరిగితే ఆ కొద్దిపాటి కార్టిలేజ్ని డెవలప్ చేయగలమా మనం? అటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఇవి అడగాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు సడన్గా వెళ్ళగానే లేదు ఇంకా మొత్తం పోయింది, మొత్తం ఆపరేషను అది ఇది అంటే నమ్మకండి, అనుకోండి, అడగండి. ఒకవేళ అవసరమైతే ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి ఏంటి నా ప్రాబ్లం ఏంటి అని. సో ఆ ప్రాబ్లం ఒక్కదాన్నే మనం కరెక్ట్ చేయొచ్చా? కరెక్ట్ చేయడానికి ఎన్ని విధాలు ఉన్నాయి? ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ లేని విధాలు ఉన్నాయా? అవి కనుక్కోండి, అడగండి. ఇంకొక డాక్టరు పెయిన్ స్పెషలిస్ట్ అంటే నాలాంటి డాక్టర్లు, వీళ్ళు ఎట్లా ఏం చేస్తారు? వీళ్ళు ఆ పార్ట్ ఏదైతే దెబ్బతినిందో, ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేయడము, రీమోడల్ చేయడము, రిపేర్ చేయడము, ఆపరేషన్ లేకుండా. ఇది లేటెస్ట్ టెక్నిక్, ఇది కూడా తెలుసుకోండి. కొన్ని ఆపరేషన్కి తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది, చాలా మటుకు ఆపరేషన్ అవసరం లేదు. కరెక్ట్ టైంలో కనుక్కొని కరెక్ట్ టైంలో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఇది కనుక్కోవడం అన్నది ప్రజల యొక్క ముఖ్యమైన బాధ్యత. ఊరికే గుడ్డిగా ఏ ట్రీట్మెంట్ నమ్మకండి, ఆ ఇంజెక్షన్ని నమ్మకండి, ఆ మందుల్ని నమ్మరండి, ఆపరేషన్ని నమ్మొద్దు. కనుక్కోండి ఇన్ఫర్మేషన్. కనుక్కొని ఒక 2-3 ఒపీనియన్స్ తీసుకొని
నీకు నచ్చిన ట్రీట్మెంట్ చేసుకోండి. సో ఇది మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సడన్గా మోకాలు నొప్పి వచ్చింది, అయిపోయింది ఇంకా కథ, ఇంకా ఆపరేషన్ పోవాలి, లే ఇంజెక్షన్ చేసుకోవాలి, లే ట్యాబ్లెట్లు వాడాలి. ట్యాబ్లెట్లు వాడి డిలే చేసుకోవద్దు, ఓకే, ఆపరేషన్ చేసి తొందరపడద్దు. ఓకే, ఆలోచించండి, ఆలోచించి ప్రాపర్ అడ్వైస్ తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, నేను చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే, అరే ఆపరేషన్ లేకుండానే నీ మోకాల్లో జరిగిన డ్యామేజ్, అది కార్టిలేజ్ అవ్వచ్చు, లిగమెంట్ అవ్వచ్చు, ఏసీఎల్ అవ్వచ్చు, పీసీఎల్ అవ్వచ్చు, మెనిస్కస్ అవ్వచ్చు, ఏదన్నా దాన్ని హీల్ చేసుకునే ఒక పద్ధతి ఉందని తెలుసుకోండి మీరు అన్నదే నా విజ్ఞప్తి. సో తప్పకుండా ఆలోచించాలి. టకామని వెళ్ళిపోయి ఆపరేషన్లు, టకామని ఇంజెక్షన్లు, టకామని స్టెరాయిడ్స్, టకటకామని చెప్పి ఏవో అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్స్, కప్పింగ్ అని అవని ఇవని, ఆయిల్ వేసి మసాజ్ చేస్తుంటారు కూడా, అవి చెయ్యొద్దు. అందరికీ అవేర్నెస్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కటి అవేర్నెస్ని క్రియేట్ చేసినందుకు, తెలియజేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.